వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో నెల్లూరు వైసీపీ నేత 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్కి కీలక పదవి దక్కింది. వేలూరు మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రామ్జీ నగర్లోని వైసీపీ సిటీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వేలూరు మహేష్ శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మహేష్ని చంద్రశేఖర్ రెడ్డి శాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తానని ఉమా మహేష్ చెప్పారు. అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పేరొందిన వేలూరు మహేష్ 20 ఏళ్లుగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ వస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గంలో సంయుక్త కార్యదర్శిగా నియమించడం ఆయన సేవలకు ఇది ఒక గుర్తింపు అన్నారు. మహేష్ మాట్లాడుతూ తనను నమ్మి పదవి అప్పగించినందుకు మాజీ సీఎం జగన్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డిలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధయ్య, సుబ్బారావు, ప్రభాకర్, సుమంత్, రోషన్, అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 46వ డివిజన్లో వచ్చిన సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఈరోజు వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా వేలూరు మహేష్ గారు ఉంటా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా మెయిన్ బాడీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేలూరు మహేష్ గారిని ఆయనకున్నటువంటి అనుభవం వీటన్నింటి దృష్ట్యా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉండాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది. ఆ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేలూరు మహేష్ గారు నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మహేష్ గారి సూచనలు కానీ సలహాలు కానీ పార్టీకి ఎప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. మరి భవిష్యత్తులో ఇంకా మహేష్ గారు ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక సముచిత స్థానం ఉంటుందని, ఆయన ద్వారా ప్రజలకు కానీ సమాజానికి కానీ మంచి పనులు జరిగే విధంగా, మంచి పనులు చేయించే విధంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టుకోవడం కానీ ఆయన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ చాలామంది మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీతో నడుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈ పరంగా వేలూరు మహేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో కూడా ఈరోజు నన్ను ముందుగా నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా నా పేరు ప్రకటించారు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారు. తర్వాత కూడా అన్న జిల్లా బాడీలో మీరు ఉంటే కూడా బాగుంటుందని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి అన్న నా పేరుని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా నేను చంద్రశేఖర్ అన్నకి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఒకటే చెప్తాను, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నవారు, అలాగే మన నెల్లూరు నగరంలో కూడా చంద్రశేఖర్ గారిని నమ్ముకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కూడా ముందుకు తీసుకుపోయింది. ఎందుకంటే మనకి నెల్లూరు నగరానికి ఒక మంచి వ్యక్తిని నిజంగా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం చాలా అదృష్టం. నెల్లూరు నగరంలో ఒకటే చెప్తున్నాం, మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి నెల్లూరు నగరంలో అయితే మాత్రం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో చంద్రశేఖర్ని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత అది మాది. అలాగే ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రంలో కూడా ఒక గుర్తింపు ఇచ్చిన చంద్రశేఖర్కి ఎప్పుడు కూడా మాట రానియకుండా నా వంతు నేను పార్టీకి శక్తి వంచి కృషి చేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటాం. మనమందరం కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలి అంటే ముందు మనం పునాది అంటే మనకి ముందు మనం
ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేలను ఏ రోజు మనం ఎమ్మెల్యేలు చేసుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా సీఎం అవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా కష్టపడి రాబోయే 2019లో 29లో ఖచ్చితంగా మనం నెల్లూరు నగరం నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి అన్నని అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకుంటాం. అలాగే మన చంద్రశేఖర్ అన్న కూడా ఎమ్మెల్యే అవుతున్నారు. ఖచ్చితంగా మంత్రిగా కూడా తిరిగి మన నెల్లూరులో అడుగు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను గొప్పలు చెప్పాలని కాదు, సత్యం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉన్నారు. వారి ఒక అరాచకాలు కావచ్చు, వాళ్ళ ఒక సాధింపులు కావచ్చు, కక్ష సాధింపులు కావచ్చు, వాళ్ళు చేసేది ఏమీ లేదు. కేవలం వాళ్ళు ఫోటోల్లో వాళ్ళ కొన్ని మీడియాలు ఉన్నాయి. ఆ మీడియాను పెట్టుకొని ఆ పసుపు మీడియాని వాళ్ళు ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్పనించి ప్రజలకి చేసేదైతే ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ఒక్కసారి మనం తప్పు చేసాం, ఆ తప్పును మళ్ళా కూడా చేయకూడదు. సద్దుగా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎమ్మెల్యే మన మంత్రిగా చేసుకోవాలని చెప్పని చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.